సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం వల్లప్రోలు NH 216 మీద అయితే ఉన్నామో ఇక్కడ గమనిస్తే మొత్తం గత 15 రోజుల నుంచి చూస్తున్న వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ దగ్గర వదిలిన వానకి ఏదైతే వాటర్ ఉందో అది గంటలు పడడంతో మొత్తం అంతా రోడ్ల మీదకి వాటర్ చేరింది. చాలా మంది కుర్రోళ్ళు ఇక్కడ నీటిలో ఆడుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తారు. చాలా మంది రావడం జరిగింది పిల్లలు తీసుకుని. అదేవిధంగా చాలా మంది పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని తమ ఆనందాన్ని అయితే అనిపిస్తున్నారు. ఇక్కడ గమనిస్తే మీకు మొత్తం రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయింది. ఇటు కాకినాడ నుంచి ఇక్కడ కత్తిపూడి వెళ్ళవలసిన రోడ్డు మొత్తం కూడా నిన్నటి నుంచి కూడా అధికారులు బ్లాక్ చేయడం జరిగింది. ఈ దారికి మూసేయడం జరిగింది. ఇది రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం ప్రజాజీవనం హస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ గమనిస్తే కనుక మొత్తం రోడ్డు మీదకి మోటార్లు రోడ్డు వరకు వాటర్ అయితే రావడం వెహికల్స్ రావడం లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇక్కడికి వచ్చి లోకల్గా ఉన్న స్థానికులు అయితే వచ్చి తమ సరదాగా పిల్లలతో కాసేపు కాలక్షేపం చేస్తున్నారు, సరదాగా స్నానాలు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. గమనించవచ్చు ఇక్కడ వరద ప్రవాహాన్ని చూడడానికి ఇక్కడ విద్యా సంస్థలు సెలవు ప్రకటించడంతో చాలా మంది చిన్నారులు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ ప్రదేశాన్ని చూడడానికి వరద ప్రవాహాన్ని చూడడానికి రావడం జరిగింది. ఏ స్కూల్ నువ్వు ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి? ఎలా అనిపిస్తుంది ఇక్కడ వరద ప్రవాహం అనేది చూస్తుంటే? నీకు సరదాగా అనిపిస్తుందా? మరి ఇక్కడ చేపలు అవి పడుతున్నారు, చూసావా నువ్వు? చూసావా చేపలు చూసావా? మరి ఇక్కడ ఆడుకోవడానికి వచ్చావా నువ్వు చూడడానికి వచ్చావా? మరి ఇక్కడ రైతులు మొత్తం అంతా కూడా ఇవన్నీ పంటలన్నీ మునిగిపోయాయి కదా, నీకేమనిపిస్తుంది? మరి నీవు తరపు నుంచి ఏమైనా హెల్ప్ చేస్తావా వీళ్ళకి? చేస్తావా? నీ పేరేం పేరు? ఏ క్లాస్ నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆడుకోవడానికి వచ్చి. ఎలా అనిపిస్తుంది నీకు వరద చూస్తుంటే? మరి రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి నేను సాయం చేస్తావా? ఇక్కడ మీరు గమనిస్తే ఈ చిన్నారులు వాళ్ళ హృదయానికి మెచ్చుకోవాలి. ఇక్కడ వరద ప్రవాహాన్ని చూడడానికి స్కూల్ సెలవు ప్రకటించడంతో సరదాగా రావడం జరిగింది, ఆడుకోవడానికి అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా రైతులకి ఇబ్బంది కలిగిందనే బాధతో కూడా ఉన్నారు. మా తరపు నుంచి కూడా మేము సాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ చిన్నారులు ఈ వరద ప్రవాహానికి చాలా మంది రైతులు కంట కన్నీరు కారుస్తుందని చెప్పాలి. సుమారు 20,000 ఎకరాల పైచిలకు పిఠాపురం నియోజకవర్గంలో నీట మునిగాయని చెప్పాలి. వెళ్ళడానికి దారి లేక అస్తవ్యస్తలు గురవుతున్నారు. ఇక్కడ వాళ్ళ దారి లేక ప్రజలు ఇక్కడే గత రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉండిపోయారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం అడుగుదాం, చెప్పండి. ఇప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, దారి లేదా? అక్కడ వెళ్ళడానికి ఇబ్బంది ఉందా? మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఎప్పుడన్నా అంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాంటి వరద చూసారా? ఎలా అనిపిస్తుంది ఈ వరద రాత్రి నుంచి ఎక్కడ ఉండిపోయారు? దేవుడు అది దుర్గారెడ్డి. నిన్న 11 గంటల నుంచి ఇప్పుడు వర్షం చాలా విపరీతంగా వర్షం ఉంది. వెళ్ళటానికి చాలా హానికరంగా ఉంది, ప్రాణానికి ముప్పుగా ఉంది. వెళ్తుంటే బైక్లు గట్రా ఇసేస్తున్నాయండి, ఇలా మనుషులు గట్రా ఇసేస్తున్నాయి. మరి మా పరిస్థితులు గమనించి మీరు జనసేన వారు అందరూ కలిసి సహకారం కల్పించాలని కోరుతున్నామండి. ఈ సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు ఇలాంటి వర్షం చూసారు? ఇది 2005లోనూ ఒకసారి వచ్చిందండి. అది వర్షం మాత్రం వచ్చింది. ఇప్పుడైతే నీరు రావడం వల్ల చాలా ఇబ్బంది. ఇక్కడ మీకు చేపలు ఇక్కడ ఈ వరద నీటిలో కొట్టుకొచ్చిన చేపలను పట్టుకుని ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది. ప్రజలు ఇక్కడ చేపలు చాలా చౌకగా వస్తున్నాయి కదా అని చెప్పి చేపలు కొనడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెప్పండి, ఎంత కొంటారు ఈ చేపలు? 2 ఉంటా ఏంటి? మరి వరద వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మీరు చేపలు కొనుక్కుంటున్నారు. ఈ వరద నీటిలో పట్ట చేపలేనవి. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే గనక ఈయన దారిని వెళ్తే ఇక్కడ దారిలోకి ఆగిపోవడంతో ఇక్కడ పట్టిన చేపలు ఏవైతే ఉన్నాయో ఆ చేపలను ఈయన కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్తారని చెప్పి అంటున్నారు. కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ఇక్కడ స్నానాలు చేస్తా సరదాగా కాలక్షేపాన్ని గడుపుతున్నారు. రైతులైతే చెప్పక్కర్లేదు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇక రకరకాల ఇబ్బందులు అయితే ఇక్కడ గురవచ్చు. కొంతమంది ఈ వరదని సరదాగా గడిపే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాధ దృక్పథంతో బాధపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే ఆవేదన ఆందోళనతో ఉన్నారు. రేపు ఎలా గడుస్తుంది? సుమారు పిఠాపురం నియోజకవర్గంలో
20,000 ఎకరాలు నీట మునిగి రైతు కంట కన్నీరు మిగిల్చిందని చెప్పొచ్చు. ఎందుకనంటే 3 వంతుల్లో 2 వంతులు పెట్టుబడి పెట్టి సిద్ధంగా ఉన్నారు రైతులందరూ కూడా. అలాంటి రైతులందరికీ కూడా ఈ వరద కన్నీరు తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఏలేరు వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన చేపలని చాలా మంది ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఇక్కడ జనసందోహం మధ్య ఈ చేపలు కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళడం గమనించవచ్చు. చెప్పండి, మీరు ఏ ఊరు మేడం? మరి ఏంటి ఇక్కడ వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఏలేరు చేపలు కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్తున్నారా? చూడడానికి వచ్చారు. మీరు చూడడానికి వచ్చారా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ వరదని చూసి? ఎలా? మాకు బాగానే ఉంటది కానీ మరి పోయినోడికి బాధ కదండి. అవును, పైన చూసేవాడికి బాగానే ఉంటది కానీ అన్ని మునిగిపోయినాయి కదా, అవును. వాళ్ళకి బాధ కదా. ఎంత కొన్నారు చేప మీరు? 250 రూపాయలు కొన్నారు. ఇంటికి పట్టుకెళ్ళి ఇప్పుడు ఫ్రెష్ గా ఉందని కొన్నారా? తలసలగా నీటిలో వెళ్ళి శుభ్రంగా ఫ్రై పెట్టుకుని మీరు ఈయన చూస్తే ఏకంగా 3 చేపలు కొన్నారు. ఈయనైతే మీరు ఎంత కొన్నారు? 400. మరి చాలా మంది వరదలకి రైతులు సుమారు పిఠాపురం నియోజకవర్గంలో 20,000 ఎకరాలు నీట మునిగిందని చెప్పి అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉందండి. ఇది మామూలు చూడడానికి వచ్చి మీ లోకల్ అండి మాది ఇలా చూడడానికి వచ్చి ఎలా పట్టుకెళ్తున్నాం అంటే అంత మించి రైట్. ఇక్కడ గమనిస్తే గనక ఇక్కడ వరద ప్రవాహాన్ని చూడడానికి చాలా ఊర్ల నుంచి ఇక్కడ సందర్శకులు అయితే వచ్చారు. ఇక్కడ వరద ప్రవాహం ఎలా ఉందో చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా బాధపడుతూ కూడా రైతులు కట్ట కన్నీరు కాచింది. 20,000 ఎకరాలు సుమారు నీట మునిగిందని చెప్పి తమ ఆవేదన తెలియజేస్తున్నాయి. ఇక్కడ జల ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఏలేరు వరద నీటికి కొట్టుకొచ్చిన చేపలను ఏదైతే ఉందో ఇక్కడ జాలర్లు పట్టి ఇక్కడ విక్రయించడం అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ చూడడానికి వచ్చిన సందర్శకులు ఈ చేపలను కారు చౌకగానే ఇక్కడ కొనుక్కుని వెళ్ళడం అయితే జరుగుతుంది. చేపలు కూడా తాజాగా బ్రతుకున్న చేపలు ఇవన్నీ కూడా వీళ్ళందరూ సందర్శకులు చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ చేపలు కొనుక్కుని వెళ్ళడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ పొలాలకు సంబంధించినటువంటి రైతు అయితే ఉన్నారో సార్ చెప్పండి, పొలాలు ఎంత దారుణంగా ఒక నదిలాగా ఒక సముద్రం తలపించే విధంగా నీరు మొత్తం చేరింది, మీరు అలాగా సార్ ఈ మధ్యలో అయితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టి అంత నీరు ఎప్పుడు చూడలేదండి. 10 సంవత్సరాలు ఎప్పుడో 15 సంవత్సరాల కింద ఇందులో సగం నీరు వచ్చింది. ఆ తర్వాత ఏం వచ్చింది, ఈతలు సార్ యాతలు పిండి అయిపోయింది. ఇప్పుడు కొలత ఈతలు అయిపోయినాయి. ఒక యాత పిండి వేసుకుంటాం, 2-3 సార్లు మందు పట్టుకుంటే చేతికి పడుతుంది సార్. అంటే సుమారు ఎంతవరకు మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చు? 3 వంతులకి 2 వంతులు పెట్టుబడి పెట్టేసాం సార్. మరి మీకు ఇప్పుడు ఇంత నష్టం వాటిల్లింది, ప్రభుత్వం నుంచి అలా సహాయ సహకారాలు సహకారం లేకపోతే రైతులు చాలా అన్యాయం అయిపోతారు సార్. చాలా కష్టపడి రైతు కూర్చి పెట్టుబడి పెట్టారు. ఒక తెర పెడితే మాకు చేతికి వచ్చి పంట చాలా అన్యాయంగా రాత్రి మీద నీరు వచ్చి మునిగిపోయింది సార్. ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా ఆశిస్తారా? ప్రభుత్వం నుంచి ఆశించాలి సార్. ఆ ప్రభుత్వం చూడకపోతే మాకు ఏ దారి లేదు సార్. రైతు ఇక్కడ చూసారు కదా, రైతు అయితే మేము చేతికి పంట అందుతున్న సమయానికి మేము 3 వంతుల్లో 2 వంతులు పెట్టుబడి పెట్టున్నాము. మొత్తం అన్ని రకాలుగా కూడా మేము మా వంతు ప్రయత్నం పంట చేతికి రావడానికి ప్రయత్నం చేసాము. అయితే రాత్రి మొత్తం మాకు విపరీతమైన నష్టం వాటిల్లింది. రైతు కట్ట కన్నీరు కార్చే విధంగా ఇక్కడ పరిస్థితి దాపురించింది. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఈసారి ఇలాగా ఒక్కసారిగా విపత్తు జరిగింది. ఈ విపత్తు వల్ల మా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి